ఈ ఇంటి రెంట్ ఎలా కట్టాలి, ఈ నెల ఎలాగో పోషించబడాలి, ఏ విధంగా పోషించబడితే బాగుంటుంది, ఈ అప్పుకు ఏ విధంగా వడ్డీ కట్టాలి, అప్పును ఎలా తీర్చుకోవాలి, ఇక ఇలా అప్పు చేస్తూనే ఉండాలనా, ఈ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాలా, వాళ్ళు ఇస్తారో లేదో, ఆ అక్కు ఇస్తుందా, అన్నిస్తాడా, ఇంకెవరైనా మనకి సహాయం చేస్తారా, ఇలాగూ ఆలోచిస్తూ పోతుంటే ప్రియనేస్తాం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఏ ఆలోచన కూడా ముగింపుకి రాదు. ఆలోచనలు అధికముగా ఉండి నిన్ను స్ట్రగుల్ కి గురి చేస్తూ ఫ్రస్ట్రేషన్ గురి చేస్తాయి. అయితే దేవుని వాక్యమును ఒక్కసారి గమనించు. 55వ కీర్తన 22వ చరణములో ఇలాగూ చెప్పబడుతుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఎవరిని? నీతిమంతులను. నీతి అంటే ఏంటంటే దేవుని వెంబడించుట. ఆయన వెంబడించు, ఆయన వైపు తేరి చూడు, విశ్వాసముతో చూడు, నిరీక్షణతో చూడు, ఆయనే ఆధారం అనుకొని చూడు. అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో వెంటనే మోకరించి ఆయన వైపు తేరి చూడు, విడుదల పొందుకోవటం నీవు చూస్తావు. ఈ మాటలను మరొకరికి షేర్ చేయి, దయచేసి కమెంట్ చేయి, మరి సబ్స్క్రైబ్ చేసుకో, మరొకరిని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ పెట్టు. నీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు ఏ ఊరిలో ఈ మాట వింటున్నారో ఆ ఊరు టైప్ చేయండి. ఎంతవరకు నా వీడియో పోయిందో తెలుస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.